నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ మంత్ లోనే ఆర్ఆర్బి 2 భారీ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేసింది. గ్రూప్ డి అలానే అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ అని చెప్పేసి. అసిస్టెంట్ లోకో పైలట్ ఆన్లైన్ అప్లికేషన్ ఇంటర్నెట్ లో ఏ విధంగా అప్లై చేయాలి, సో మీకుండే ప్రతి ఒక్క డౌట్ అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా క్లియర్ అవుతుంది మన తెలుగులో అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఆర్ఆర్బి sikindrabad.nic.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ మంత్ 5th వరకు మనము అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ స్టెప్ న్యూ రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నంబర్ అనేటివి మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి పర్ఫెక్ట్ గా ఉండాలి ఫ్రెండ్స్. మన ఎస్ఎస్సి ఏ విధంగా ఉంది మెమోలో, సో ఆ విధంగా మన మెయిల్ కి అలానే మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. సో మనకు రిజిస్ట్రేషన్ ఐడి అలానే పాస్వర్డ్ అనేది వస్తుంది. ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా మాడిఫికేషన్ చేసుకోవడానికి లేదా మధ్యలో మీరు ఆగిపోయినప్పుడు తర్వాత మీరు ఎడిట్ చేసుకోవడానికి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్లై అండ్ ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంటే మన క్వాలిఫికేషన్స్ అన్ని మనము ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేస్తే అది ఫైనలైజ్ అయిపోతుంది. మరి మనము దాన్ని మాడిఫికేషన్ చేయాలి అనుకుంటే సపరేట్ గా మనము 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కానీ 2 సార్లు మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో తర్వాత మీరు 250 పే చేసినా కూడా మీకు ఆప్షన్ అనేది రాదు. పేమెంట్ మోడ్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మనకు బ్యాంకు అలానే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 2 పేమెంట్ మెథడ్స్ మాత్రమే మనం యూస్ చేసుకోవాలి. అదర్ పేమెంట్ మెథడ్ అయితే నాట్ పర్మిటెడ్. కొన్ని అడిషనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఫోటోస్ అలానే మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందింటే కొన్ని డాక్యుమెంటేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఫైనల్ సబ్మిషన్ అనేది ఉంటుంది. 2 టైమ్స్ మాత్రమే మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు రెడ్ మార్క్ స్టార్ గుర్తులో ఉండేటువంటి కంపల్సరీ అన్నమాట. సో ఇక్కడ మీరు నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఏ విధంగా ఉంటుందో 10th క్లాస్ ఎస్ఎస్సి మెమోలో, సో ఆ విధంగానే ఎగ్జాక్ట్ గా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీ నేమ్ రీ ఎంటర్ చేయాలన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో సో అది మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీ 12 డిజిట్ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మీ రెసిడెన్షియల్ అడ్రస్ ఆధారంగా మీ స్టేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ 10th క్లాస్ మార్క్స్ కార్డ్ లో ఏ విధంగా ఉందో మీ ఫాదర్ నేమ్ అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీ మదర్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీ మ్యాట్రికులేషన్ బోర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, ఐసిఎస్సి, స్టేట్ బోర్డు మెన్షన్ చేయాలన్నమాట. మ్యాట్రికులేషన్ యొక్క రోల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఏ ఇయర్ లో మీ మ్యాట్రికులేషన్ అనేది పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మొబైల్ నంబర్ ఫ్రెండ్స్ మస్ట్ అండ్ షుడ్, ఇది మీరు ఖచ్చితంగా 1కి 2 సార్లు చూసుకొని ఇది ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరు అన్ని స్మాల్ లెటర్స్ లో ఏదైనా ఒక మెయిల్ అంటే హాట్ మెయిల్ కానీ, జీమెయిల్ కానీ, యాహూ మెయిల్ కానీ ఏదైనా కానీ స్మాల్ లెటర్స్ లో 1కి 2 సార్లు మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో అందుకనే వాళ్ళు మొబైల్ నంబరు అలానే మెయిల్ ఐడి 2 టైమ్స్ అడిగారనమాట. ఆర్ఆర్బి వాళ్ళు ఏదైనా ఫ్యూచర్ కమ్యూనికేషన్ జరపాలంటే కేవలం మొబైల్ నంబర్ ద్వారా అలానే ఈమెయిల్ ఐడి ద్వారా మాత్రమే వాళ్ళు జరపగలరు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. క్యాప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. సో దీని మీద టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ అని. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఇక్కడ కనిపించే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఐడి అలానే మీ పాస్వర్డ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీ ఫ్యూచర్ లో ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా, అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలన్నా సో ఇది మనకు మొబైల్ కూడా సెండ్ అవుతుంది అనమాట. నో ప్రాబ్లం. బట్ మీరు వీటిని కేర్ఫుల్ గా మీరు నోట్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడికి అలానే మొబైల్ నంబర్ కి 2 ఓటీపీస్ అనేవి వస్తాయన్నమాట. నా ఈమెయిల్ కి వచ్చిన ఓటీపీ అలానే మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేశాను. ఓటీపీస్ రాకోకుంటే ఇక్కడ రీసెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయొచ్చు. మీ ఈమెయిల్ ఐడి ఏమైనా పాస్వర్డ్ అలా మర్చిపోతే మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మెయిల్ అలానే మొబైల్ నంబర్ కూడా చేంజ్
చేంజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వాలిడేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై అండ్ ఎడిట్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఎస్ఎస్సి మాట్రికులేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మంది ఎస్ఎస్సి కాబట్టి నేను ఎస్ఎస్సి అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇంటర్ వాళ్ళు అయితే మీకు అక్కడ 10+2 అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కేవలం ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాలన్నమాట. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎగ్జామ్ ట్రేడ్ అనేది వస్తుంది. సో మీకు ఏది కావాలంటే ఇది అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఐటీఐ లేదా అప్రెంటిషిప్ చేసింటే ఐటీఐ కానీ నాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చాలా ట్రేడ్స్ అనేవి ఉంటాయి. సపోజ్ నేను ఇక్కడ డొమెస్టిక్ పెయింటర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఎగ్జామ్ ట్రేడ్ కానీ డొమెస్టిక్ పెయింటర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకు CBT 2లో సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ లో మనకు ట్రేడ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది అడుగుతారనమాట. సో దానికోసం ఇక్కడ మీరు ఏ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ట్రేడ్ కి తగ్గట్టుగా మీకు ఎగ్జామినేషన్ అనేది అక్కడ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇంజనీరింగ్ డిప్లొమా మీరు కంప్లీటెడ్ చేసింటే సో ఇక్కడ డిప్లొమా సెలెక్ట్ చేసుకొని మీ బ్రాంచ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎగ్జామ్ ట్రేడ్ దేన్నన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే బీటెక్ చేసింటారో వాళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ నేను ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ దానికి తగ్గట్టు మీరు ఎగ్జామ్ ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇండియానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇక్కడ మీ కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్. నాన్ క్రీమీ లేయర్ అంటే మీరు బిలో పావర్టీ లైన్ ఉంటే ఈ నాన్ క్రీమీ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదు అనుకుంటే ఇక్కడ క్రీమీ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ స్టేట్, అలానే మీ డిస్టిక్, మీ క్యాస్ట్, ఇక్కడ మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. రిలీజియన్ ఇక్కడ మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, సో దాన్ని బట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మిలిటరీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అప్రెంటిషిప్ కంప్లీట్ చేసేసింటే మనకు 1961 యాక్ట్ ప్రకారము మీరు ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అంటే నో. మీరు ఏదైనా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా పబ్లిక్ సెక్టర్ యూనిట్లో మీరు ఎంప్లాయ్ అయితే ఇక్కడ ఎస్ అయితే ఎస్, లేదంటే నో. ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీస్లో మీరు దేనికైనా సంబంధించిన వాళ్ళు ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అని ఇక్కడ క్లిక్ చేయండి. లేదు అనుకుంటే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ స్మాల్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ చేశారంటే ఇది ఫైనలైజ్ అయిపోతుంది అనమాట. తర్వాత మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మరి 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా పేమెంట్ చేయాలి అనుకుంటే అప్లికేషన్ ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ పేమెంట్ చేసింటే మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే పోస్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే బ్యాంక్ ఛార్జెస్ అనేవి పడతాయి. కార్డు ద్వారా చేసే డెబిట్ కార్డుకి నిల్, అదర్ డెబిట్ కార్డ్స్ కూడా నిల్. అదే క్రెడిట్ కార్డు అయితే మీకు 12 రూపీస్ అనేది ఎక్స్ట్రా పేమెంట్ అనేది పే చేయాలన్నమాట. సో అదర్ పేమెంట్ మోడ్స్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ ఛార్జెస్ వచ్చేసి 0. తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. డెబిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నిల్ ఉంది కాబట్టి. ఇక్కడ మీరు ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డెబిట్ కార్డ్ నంబరు అంటే మీకు 16 డిజిట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎక్స్పైరీ డేటు మీ కార్డు మీద ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ అనేది ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎంటర్ చేయండి. సివివి అంటే బ్యాక్ సైడ్ మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ కలర్ లో 3 డిజిట్ నెంబర్ అనేది ఉంటుంది. సో అది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను నా ఓటీపీ అనేది ఎంటర్ చేశాను. మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. ఆటోమేటిక్ గా మన ఆర్ఆర్బి వెబ్సైట్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఒక 1 మినిట్ అనేది వెయిట్ చేయండి. పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫిల్ అడిషనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ స్టేట్ లో స్టడీ చేశారో మీ 10th క్లాస్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ మార్క్స్ పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్, లేదు అనుకుంటే సిజిపిఏ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ పర్సెంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. లేదనుకుంటే మీ సిజిపిఏ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, అలానే పాసింగ్ ఇయర్, స్టేట్, డిస్ట్రిక్ట్, పర్సెంటేజ్,
ఆ పర్సెంటేజ్ ఎంత వచ్చింది ఆ విధంగా అడుగుతుంది అనమాట. సో మీకు ఇలా ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అన్ని క్వాలిఫికేషన్స్. మీకు 10th అయితే ఇది డిఫాల్ట్ అనమాట. సో మీరు అప్ టు డిగ్రీ వర్క్ చేసింటే అండర్ గ్రాడ్యుయేట్ అని, మీరు మోర్ దాన్ డిగ్రీ చేసింటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ క్వాలిఫికేషన్ స్ట్రీమ్ వచ్చేసి మీది. సో మీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మదర్ టంగ్ ఏదైతే అది. సో మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేను ఇక్కడ తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎగ్జామ్ డిఫాల్ట్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వస్తుంది. ఏదైనా వేరే లాంగ్వేజ్ లో మీరు రాయాలి అనుకుంటే ఒక అడిషనల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, పిఎస్యూస్ తో, ప్రైవేట్ ఆర్గనైజేషన్ తో రిక్రూట్మెంట్ కోసం షేర్ చేయొచ్చా వద్దా అని ఇక్కడ అడుగుతుంది అనమాట. మీకు ఓకే అనుకుంటే ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, లేదనుకుంటే నో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో చాలా మంది మిస్టేక్స్ చేసిండేది ఇక్కడే ఫ్రెండ్స్. కేవలం ఫోటో మాత్రమే అడుగుతుంది. సో దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఇది కేవలం జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లో ఉండాలి. మనకు 15 KB to 40 KB మధ్యలో ఉండాలి. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. సో చాలా చిన్నగా ఉండకూడదు. మీరు గాగుల్స్, స్పెక్స్ అలాంటివి ఏమీ పెట్టకూడదు. సో మీ ఫేస్ అనేది క్లియర్ కట్గా కనిపించాలన్నమాట. సో ఇక్కడ మీరు గాగుల్స్ పెట్టకూడదు. సో మీ మీద నీడ, షాడో ఆ విధంగా ఉండకూడదు. అలానే డార్క్గా ఉండకూడదు. సో ఖచ్చితంగా మీరు రెజల్యూషన్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ మస్ట్ అండ్ షుడ్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ ఆర్ వైట్ కలర్ అనేది ఉండాలి. ఇక్కడ మనకు నేము అలానే డేట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఇది చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. ఏ విధంగా చేయాలి, మీకు ఆల్రెడీ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంటే సో దాన్ని వైట్ కలర్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి ఫోటోషాప్లో అని నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను. చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎక్కడైతే ఉంటుందో ఆ ఫైల్ అక్కడ నుంచి మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అప్లోడ్ అయిపోయి మన ఫోటోగ్రాఫ్ ఈ విధంగా కనిపించి ఇక్కడ అప్లోడ్ స్టేటస్ మన గ్రీన్ సింబల్లో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ డిక్లరేషన్ ని టిక్ చేయండి. ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు అన్ని ఓకే పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని మీకు కాన్ఫిడెంట్ వస్తే ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా ప్రింట్ అవుట్ తీసుకోండి. ఫ్యూచర్ రెఫరెన్స్ అనేది ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కనిపించే లైక్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.